ఫ్రెండ్స్ ఇదిగోండి మనమైతే అమెజాన్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదే ఫస్ట్ టైము మనము బ్యాంగిల్స్ మేకింగ్ కోసం కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. చూద్దాము ఎలా ఉన్నాయేంటో. అఖిల్తోనైతే ఓపెనింగ్ అవుతుంది, చూసిద్దాం. ఇది ఎంత మనకి 130 సంథింగ్ ప్రైస్ చూద్దామని చూస్తుంది. ఓపెన్ చేయకపోతే ఓకే 111 సంథింగ్. అమ్మ ఇది ఎంత పడిందమ్మా ప్రైజు? 109 రూపీస్ అంట. దానికి ప్లాస్టర్ వేశారు కదా, ప్లాస్టర్లా ఇంకోండి. అఖిల్ అయితే ఓపెన్ చేసేసాడు. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్నీ తక్కువ క్వాంటిటీసే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఎన్ని షేప్స్ వచ్చాయి? మొత్తం 5 షేప్సా 6? ఇదిగోండి, ఇదేమో డ్రాప్ షేప్. అప్పుడు నాకు చూపిని తర్వాత సర్కిల్ షేప్. ఇది ఆగే ఒక్క నిమిషం ఆగు, కనిపిస్తలే. ఇదిగోండి, ఇదేమో సర్కిల్, ఇది స్క్వేర్. ఆగే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదేమో సర్కిల్, ఇదేమో డ్రాప్ షేప్, ఇది స్క్వైర్, ఇది ట్రయాంగిల్, ఇది పెద్ద సర్కిల్. దాని తర్వాత ఇది రూబీ షేప్. ఇన్ని షేప్స్ అయితే వచ్చాయి. వీటిలో ఇవి ఒక్కటి తక్కువ అనిపిస్తుందా, లేకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఏంటంటే 100 ఇస్తా అని చెప్పారు. 100 పీసెస్ చూద్దాము. ఓకే, నేను 1 2 3 4 5 6 6 కలిపి మనకి 100 రూపీస్. లాస్ట్ టైం మన ఇంటి దగ్గర ఇంతకంటే కొంచెం ఎక్స్ట్రానేమో, కానీ చాలా ప్రైజే పడింది. ఎంత ఎగ్జాక్ట్ గుర్తుకులేదు, కానీ నేను ఎక్కువ ప్రైజ్ పెట్టి తీసుకొచ్చుకున్నాను. ఒకసారి అయితే చూద్దాం మనము మేకింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చూసి. ఇవన్నీ ఒక్కొక్కటి 100 పీసెస్ అనుకున్నాం కదా, ఎన్ని ఉన్నాయని లెక్క పెడుతున్నాను. ఇదేమో 91 వచ్చాయి, ఈ పెద్దగా ఉన్న సర్కిల్స్. ఈ చిన్న సర్కిల్స్ కూడా 91 వచ్చాయి. ఒక సర్కిల్ ఏమో ఇలా ఉత్తగా వచ్చి ఉత్త ఫ్రేమ్ వచ్చింది, లోపల మనకి గ్లాస్ రాలేదు. ఇవి కూడా 91 వచ్చాయి కరెక్ట్గా. ఇవి మాత్రం 88 వచ్చాయి. ఇదిగోండి, ఇవి 2 ఇలా వచ్చాయి. తర్వాత ఇవి మాత్రం 91 వచ్చాయి. అవన్నీ ఉన్నాయి లెక్క పెట్టి అన్నీ కరెక్ట్ 91 ఇచ్చారు. ఇది మాత్రం 88 ఇచ్చారు. ఇవి 2 పోయినాయి, అంటే 86 వచ్చినాయి అనమాట. వీటితో పాటు కౌంట్ చేసుకుంటే 88 వాటికేసి అట్లా అన్నకి ఫ్రేమ్ పోతుంది. మొత్తం కలిపితే మనకి 109 రూపీస్కి వచ్చాయి. ఓకే, నాట్ బ్యాడ్. కానీ బయట కొన్నవి ఇంకా బాగున్నాయి క్వాలిటీ. మనకి ఏదైనా క్వాలిటీని బట్టి ప్రైస్ వస్తుంది కదా. ఒకసారి చూద్దాం అనేసి తీసుకున్నాను. అటువంటి ఆర్డర్లో ఒకటైతే మిస్ అయిపోయింది. ఇక్కడ మనకి ట్రయాంగిల్ వచ్చింది కదా, స్క్వైర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, డ్రాప్, తర్వాత స్మాల్ డ్రాప్, బిగ్ డ్రాప్, తర్వాత ఈ యొక్క షేపు, తర్వాత ట్రయాంగిల్స్ ఇలా వచ్చాయి అనమాట. మనకి ఒక షేప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఒక్కొక్క షేప్కి ఏమైంది తీసుకున్నాను, ఒక్కొక్క షేప్కి 100 రావాలి, కానీ ఒక్కొక్క షేప్ 90 వచ్చాయన్నమాట. ఒక 90 అయితే మిస్ అయిపోయింది, ఇంకా 100 మిస్ అయిపోయింది. దీంట్లో 10 20 30 40 50 60, ఇక్కడ ఒక 60 మిస్ అయిపోయింది, ఇంకా 100 మిస్ అయిపోయింది, ఇంకొక 100 60 మిస్ అయిపోయింది. నేను బయట షాప్లో కొన్నవి చూపిస్తాను చూడండి. షైనింగ్ అయితే సూపర్గా ఉన్నాయి. ఏమో ఒక్కోసారి అనిపిస్తుంది మన రేట్ ఎక్కువ పెడితే బాగుందా అనిపిస్తుంది, కానీ ఇదిగోండి ఇవన్నీ నేను బయట షాప్లో కొనుక్కున్నది. సేమ్ సైజా ఇది సేమ్ సైజు, కొంచెం వేరియేషన్ ఉందిలేండి. దాని యొక్క థిక్నెస్ కావచ్చు, ఇదిగోండి దాని యొక్క థిక్నెస్ కావచ్చు. ఇదిగోండి దాని థిక్నెస్. ఇది మనం మీషోలో కొనుక్కున్నది, ఇదేమో ఇంటి దగ్గర షాప్లో కొన్నది. ఇవి నాకు అప్పుడు తులం వైజ్ ఇచ్చారనమాట. తులం ఎంతో ఇచ్చారు గుర్తుకు లేదు, అప్పుడు ఇంట్లో ఫంక్షన్ టైంలో కొనుక్కున్నాను. అది ఒక్కటి పట్టుకున్న హెవీగా వెయిట్ అనిపిస్తుంది, అవి ఎన్ని పట్టుకున్న వెయిట్ ఏమనిపిస్తలేదు. ఇది వచ్చేసి నేను అవన్నీ వేసుకోవడం కోసం కొనుక్కున్నాను. ఇంకొన్ని ఇది కూడా అప్పుడు కొనుక్కున్నవి.
ఇదిగోండి ఈ ట్రయాంగిల్, ఇదిగోండి ఇది కూడా సేమ్ షేప్ సేమ్ సైజ్. ఇది ఇంకొక సైజ్ ఇంకో షేప్. ఇవన్నీ మాత్రం మస్తు సాలిడ్గా ఉన్నాయి. అప్పుడు నాకు మొత్తం చాలా ఎక్కువనే ప్రైస్ పడింది, ఇంత తక్కువలో అయితే రాలేవు. ఏమో ఎంత పడిందో గుర్తుకులేదు దాన్ని, అంత పడిందో లేదో కానీ. ఇదిగోండి ఇవి ఈ సైజు, ఇవి మీషోలో కొన్నవి. ఇవి మీషోలో ఈ ప్రోడక్ట్ మీషో ప్రోడక్ట్ ఇది ఒక్కటి. ఇప్పుడు వాటిని కూడా ఈ బాక్సెస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మంచిగా ఇట్లాంటి ఒక బాక్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఇట్లాంటి ఐటమ్స్ అన్ని దాంట్లో పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలో సేమ్ షేప్ ఉన్నాయి అనుకోండి, దీంట్లో ఇట్లా పోసేసుకోవచ్చు. ఇవన్నీ సర్కిల్సే కదా, సేమ్ సైజులో సర్కిల్స్ అని ఒక దగ్గర పోసుకొని గుర్తుకొంచుకోండి, లేదంటే మళ్ళీ అవన్నీ ఏరడానికి చాలా కష్టం పడుతుంది. కషాయం బాగుందా? డార్క్ అయిందా కలరు? కొంచెం దాని టేస్ట్ వచ్చిందా? వాము టేస్ట్ వస్తుందా? వాము కషాయం తాగుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, జలుబులు దగ్గులు జ్వరాలు ఉన్నాయి. అందుకనే పాలు వేద్దాం అనుకున్నాను. బయటకి వెళ్ళినప్పుడు బతుకమ్మ కోసం పూలు కూడా కొనుక్కొచ్చిన ఉంటే మా వాళ్ళకి ఇద్దరు చెప్పకుండా నేను ఒక్కదాన్నే పోయి వచ్చిన. మా వాళ్ళు చూసి షాక్ అయిపోయినారు, చెప్పకుండా వినివింది అన్నారు. వీటికి ఇవన్నీ ఏమి టీవీలో బిజీగా ఉన్నారు కదా. సినిమా అయిపోయినా ఘాటీ మూవీ, మా వాళ్ళు ఘాటీ మూవీ చూస్తున్నారు సీరియస్గా. సెల్లెలు చూడండి ఏం దిగిందే కదా అనేసి రోడ్డు మీదకి పోయి. పువ్వులు అయితే మస్తు రేట్లు ఉన్నాయి. ఇంతే ఉంది తెలుసా, తంగేరు పువ్వు 50 రూపాయలకి 4 కట్టలు 5 కట్టలు ఇచ్చారు. చాలా టూ మచ్ ప్రైస్ అనిపించింది. మొన్న ఇట్లా కొనుక్కుంటే ఇట్లా కొనుక్కొని ఈ షేప్ ఉన్నవి కవర్లో పెట్టినవి ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇట్లా పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ ఏమి ఓపెన్ చేయాలనేసి వీటి కవర్లు వీళ్ళ పోయేవనన్నా. అబ్బా కదా ఒకటే కదా నాన్న నువ్వు పోసేది, కాళ్ళు నొస్తున్నాయి నాన్న. ఇంకా నేను ఇప్పుడు 2 పోస్తున్నావు. నువ్వు 3 ఎక్కడమ్మా, నువ్వు కౌంట్ చేసిన 2 కదా, 2 కౌంట్ చేస్తే 2 పోసి పెడతావు కదా. చూసిండ్రు ఫ్రెండ్స్, ఈ రోజులో మంచి రోజు. ఏది అవసరం లేదు. ఇదిగోండి 2 ఫ్రేమ్స్ అయితే మిస్ అయిపోయాయి. సారీ ఓన్లీ ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్రేమ్స్ లోపల ఉన్నవి, ఫ్రేమ్స్ లోపల రావాల్సినటువంటి ఈ యొక్క కుందన అయితే మిస్ అయిపోయింది. పెట్టేసేపు సిద్ధం. ఇట్లా అయితే మా వాడికి పని చెప్తున్నాను అనమాట. అమ్మా మస్తు చాలా మంచిగా అనుకున్నాం, లేచినాం,